శ్రీదేవి డ్రామా కంపెనీ ఎంటర్టైన్ చేయడానికి ఏమైనా చేస్తుంది. మరి మా ఆది గారు అండ్ టీమ్ శ్మశానంకి వెళ్ళి ఒక డేర్ యాక్ట్ చేశారు. మరి అది ఏంటో చూద్దామా? రష్మి చెప్పింది కదా, ఎవరైతే శ్మశానంలో డేరుగా వెళ్తారో వాళ్ళకి మంచి శ్రీదేవి డ్రామా కంపెనీ తరపు నుంచి మంచి గిఫ్ట్ ఉందంట. శ్మశానంలోకి వెళ్ళి ఏం చేయాలంట? పూజ చేయాలి శవాలకి. మరి లేకపోతే ఏం చేయాలంటే అక్కడికి వెళ్ళి ఒక నిమ్మకాయ ఉంటదంట, ఎవరైతే దాన్ని తీసుకొస్తారో వాళ్ళే అసలైన డేరు, అసలైన మగాడని చెప్పారు. దెయ్యాలు పిల్లల్ని అయితే ఏం చేయవంట. ఫస్ట్ నువ్వు పులిగాడు వెళ్ళండి. అదేమండి బెడ్రూమ్ అన్నా మంచి ఓని. మన ఆరుగురిలో ఒక డిసైడ్ అవుదాం ఎవరు ఫస్ట్ వెళ్ళాలని. అందరికన్నా పెద్దోడు కాబట్టి నువ్వు వెళ్తే బాగుంటుంది. హలో, ఎవడు పెద్దోడు? నువ్వు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించి నువ్వు చిన్నోడు అనుకుంటున్నావా? అరే పులి, వెళ్తావా? వద్దన్నా. భాస్కర్ అన్న దెయ్యాలతో నెల్లూరు ఈవెంట్ చేసి వస్తాడు. ఓకేనా? శ్మశానంలో అవన్నీ కుదరదన్నా. ఓ పని చేద్దాం, నిమ్మకాయ కావాలి కాబట్టి. అరే సద్దాం, సూకర బచ్చా ఏదుందా మన దగ్గర? మెడలు తిప్పుతా వెనక్కి. నువ్వు మమ్మల్ని పంపిస్తావు చిన్నపిల్లలని. ఒక్కడొక్క దారి ఎంచుకోండి. భాస్కర్ అన్నట్టు. అరే పులి, అటు శ్మశానం లేదు, నువ్వు ఒక్కడ వేటు ఉంది. అదిగో అదంతా శ్మశానమే. అరే వాళ్ళు అటు వెళ్ళారు, వీళ్ళు ఇటు వెళ్ళారు. మనం జాగ్రత్తగా కారులోకి వెళ్దాం. మనకి శ్మశానాలు అవి పడవు. మనకు డేర్ లేదని ఒప్పేసుకుందాం. ఎందుకంటే ఇలాంటి ఆటలు మనం ఆడకూడదు. నీకు చాలా అదుగో ఆడేదుకుందాం వాళ్ళని. పులి వెళ్ళరా, చూస్తావేంటి? మేము ఇటు వెళ్తున్నాం. వెళ్ళు. అది రష్మి, అందరిని దగ్గరుండి శ్మశానంలోకి పంపించేసాం కాబట్టి ఎవరో ఒకరు నిమ్మకాయ తీసుకొని వస్తారు. తీసుకొచ్చాక ఆ నిమ్మకాయ మేము తీసుకొని ఈ డేర్ మేమే గెలిచామని చెప్తాం. దట్ ఈస్ ద ప్లాన్. ఓకే? రే, నిమ్మకాయలు అంటే ఎక్కడ ఉంటారా? చూసుకో జోయిలు ఉంటాయి. అన్నా కాదు, అన్ని ఫ్రెష్గా ఉన్నాయన్నా ఇలా మొత్తం. ఏంట్రా? ఒక సమాధి అన్నా. ఒరే, శ్మశానంలో సమాధి కాకపోతే సిమ్రాన్ ఉంటుందారా? అరే, శ్మశానం మీద రాయిలు ఎందుకు పెట్టారు ఇక్కడ? ఇల్లు సమాధి మీద ఐశ్వర్య రాయ్ నవ్వుకుంటాయి. కాదు, ఈ శ్మశానం గురించి నీకేమన్నా తెలుసా? తెలుసు. చెప్పు. అన్నా మీరేనా వదిలేసి వచ్చి నన్ను? ఎవరా మంచి స్టోరీ చెప్తున్నావు, మాకు చెప్తున్నావా? ఏంద్రా సమాధి మీద ఉన్నారు? అదే అన్నా ఏమో తప్పలేస్తుంది.
ఉరికాయా? దొరకలేదు, కావాలంటే షాప్ లో ఉంటుంది, వెళ్ళి తీసుకుందా. పులిగాడు ఉండదు, చచ్చిపోయిన అర్థమైతే లేదు. ఎక్కడ పోయాడు? అన్ని సమాధులు దగ్గర ఎతకండి. అరే టైల్స్ ఎలా ఉన్నారా? బాగున్నాయి, తీసుకెళ్తా ఇంట్లో వేసుకో. ఈ శ్మశానంలో ఎవడెవడు ఎప్పుడు పోయాడు డేట్లు నోట్ చేసుకోండి. వాళ్ళ తద్దుల రోజు మనకి ఈవెంట్లు వస్తాయి. ఏంట్రా ఇది? నువ్వు ఎన్ని పెద్ద కర్మ ఈవెంట్లు చేయకపోతే 2 కోట్లు ఇల్లు కట్టి ఉంటారా? మూసుకొని పద. శ్మశానంలో సమాధుల ముందు నిమ్మకాయలు పెడతారు. ఆ నిమ్మకాయ మనకు కావాలి. ఓం పగపుగే పగిని పాగోదరి. రేపు ముందు నుంచి వచ్చి పిలవచ్చు కదరా. నువ్వు గుండు పొట్టు వచ్చేంత పని ఏంది కదవా? నువ్వు నీ గడ్డు సమాధిలో వచ్చినట్టు. బ్రహ్మాండంగా ఇక్కడ వరకు నువ్వు కూడా. ఎప్పుడు వస్తాడో చూస్తా. బాటిల్ వదలవుతుంది. పందినాయా నీకు పని లేదురా. సమాధి కింద నిమ్మకాయలు ఉంటానే ఎత్తుకుతున్నా. ఇదే లేకపోతే ఏంది? చచ్చే నిమ్మకాయ కోసమే చూస్తున్నా. ఎవరు మీరు శ్మశానంలో అద్దలు పెట్టుకున్నారు? ఫస్ట్ శ్మశానం దగ్గర రాదు, వాసన చూస్తారా? శ్మశానంలోదైనా ఎక్కడదైనా నిమ్మకాయ. భాస్కరనా నాకు చెప్పకుండా మీరు ఇద్దరు తాగుతుర్రా? తాగడా కాదు. శ్మశానంలో నిమ్మకాయ దొరికింది. ఇంకా ఆలస్యం చేయకుండా ఆదాయం దగ్గరికి వెళ్దాం. పదండి. అరే దొరికిందా నిమ్మకాయ దొరికింది, వచ్చేయండి. ఆహా సూపర్. నేను అనుకున్నా నీకే దొరికిద్దని ఖచ్చితంగా. మరి ఎట్లా అన్నా, ఒక్క నిమ్మకాయతో 4 ఇళ్లలో పులిహార అవుద్దంటావా? ఆడికి లాగులు పిచ్చి. శ్మశానంలో చేస్తున్నాడు. శ్మశానంలో లాగులు చేసుకుంటున్నాడు. సరే మనం పోదాం పదండి. అన్న ఇగో